25 లక్షల డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా బుక్ అయిన సూర్యాపేట డీఎస్పీ. ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొరడా దులిపిస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ అధికారులు అంతూ చూస్తున్నారు. అయితే లేటెస్ట్గా సూర్యాపేట జిల్లా డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. అయితే అక్రమాలను అడ్డుకోవాల్సిన పోలీసులే లంచం కేసులో బుక్ అవ్వడం, అందులో డీఎస్పీ, సిఐ వంటి ఉన్నత స్థాయి అధికారులు లంచాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తుంది. లంచం డిమాండ్ చేసిన కేసులో ఏసీబీ అధికారులు డీఎస్పీని, సిఐని అదుపులోకి తీసుకోవడం సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. అయితే ఈ వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే సూర్యాపేట జిల్లాలో డీఎస్పీని, సిఐని అదుపులోకి తీసుకున్నారు. సోమవారం సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడి, తనిఖీలు నిర్వహించారు. ఓ మెడికల్ కేసు విషయంలో 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిన 2 అధికారులను అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్స్ నుంచి 25 లక్షల డిమాండ్ చేసి 16 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు డీఎస్పీ పార్థసారథి, సిఐ వీరరాఘవులు. అయితే బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణలో డబ్బులు డిమాండ్ చేసినట్లు వెల్లడైంది. డీఎస్పీ, సిఐని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. వారి ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు డబ్బు డిమాండ్ చేసినా నేరమని ఈ సందర్భంగా ఏసీపీ డీఎస్పీ జగదీష్ అన్నారు. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.